నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. 2 తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ తిరుమల, తిరుపతిలో భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కాస్త తగ్గిన రద్దీ ఈ రోజు ఉదయానికి మరోసారి భారీగా పెరిగింది. దీంతో ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి దర్శనం టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్టుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే సోమవారం శ్రీవారిని 75,740 మంది భక్తులు దర్శించుకున్నారని, వారిలో 34,958 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు అని అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే భక్తుల కానుకల ద్వారా టీటీడీకి ఆదాయం రూపాయలు 4.84 కోట్లు వచ్చినట్టు అధికారులు తెలియజేశారు.